విలియం షేక్స్పియర్స్ అనే రచయిత గురించి అందరికీ తెలిసి ఉంటుంది. అతడు హామ్లెట్ అనే తన నాటకంలో 2 పాత్రల ద్వారా ఈ యొక్క కొన్ని మనిషికి కావలసిన అంశాలను జోడించి చెప్తారు. తండ్రి పాత్ర అయిన పొలినియస్, కొడుకు పాత్ర అయిన లయరిస్ట్‌కి కొన్ని సూచనలు చేస్తాడు. ఆ సూచనలు ఏమిటనేది తెలుసుకునే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. నేను ఎంకే శంకర్. తండ్రి తన కొడుక్కి ఈ విధంగా చెప్తాడు ఆ యొక్క నాటకంలో. మొదటిగా, అందరితో స్నేహం ఉండు, అతికి పోవద్దు. రెండవది, మంచివాడిని 10 రూపాయలు ఇచ్చి కొనుక్కో, చెడ్డవాడికి 1000 రూపాయలు ఖర్చు పెట్టి దూరం చేసుకో. మూడవది, ఎవరితో కోప్పడకు, ఒకవేళ కోప్పడితే అంతు చూడు. నాలుగవది, అందరి మాటలు విను, కొద్ది మంది మాటలను చెవికెక్కించుకో. అంతిమంగా, నీవేది చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి. ఐదవది, భూప్రపంచం మీద ఖర్చు పెట్టాలనుకుంటే ఏదైనా ఉంది అంటే నీ బట్టల పైన ఖర్చు పెట్టు. ఎందుకంటే నీ బట్టలే నీకు గౌరవాన్ని ఇస్తాయి. నీ యొక్క వెనుక ధనము, రాసులు, బంగారం ఎవరు చూడరు, కానీ నీ బట్టలే చూస్తారు. 6, అప్పు తీసుకోకు, అప్పు ఇవ్వకు. ఒకవేళ నువ్వు మీ యొక్క స్నేహితులకు కానీ దగ్గర బంధువులకు కానీ అప్పు ఇచ్చినట్లయితే నీటి మీద రాతలా రాసుకో, అంటే మర్చిపో. లేదంటే నీవు సంపాదించుకున్న స్నేహితులే నీకు దూరం అయిపోతారు. 7వది, నీ యొక్క అభిప్రాయాన్ని వెంటనే చెప్పకు, ఆచి చూచి అడుగులు వేయి, అనుకున్న దాన్ని సాధించు. 8వది, నీ పట్ల నీవు నిజాయితీగా ఉండు, అప్పుడే ఎంతో కొంత నువ్వు సాధిస్తావు. నీ పట్ల నీవు విశ్వసనీయత లేకపోతే నీ జీవితం వ్యర్థమవుతుంది. వీటితో పాటు ఇంకో కొన్ని మనము యాడ్ చేసుకోవచ్చు. 9వది, అన్నం తాగు, నీళ్లు తిను. 10వది, పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులతో మాత్రమే తిరుగు. వారి యొక్క పాజిటివ్నెస్ని తీసుకో, నెగిటివ్నెస్ని దూరంగా విడిచిపెట్టేయి. నీ చేతిలో పని అంటూ ఉండాలి. నీ దగ్గర పని ఉంటే నీకు నీవే రాజు. 12వది, నెట్వర్క్ క్రియేట్ చేయి. నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్ వర్త్. ఎంతమంది ప్రజలు నీ దగ్గర ఉంటే అంత గొప్పగా నువ్వు జీవిస్తావు. చివరిగా 13వది, జీవితాన్ని జీవించు, బ్రతకకు. ఇలా కొన్ని పాయింట్స్ మనము మన జీవితంలో కానీ ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మనము హ్యాపీగా ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి మనం ఎదగగలము, నలుగురికి మంచి చేయగలము. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చివరిగా శంకర్స్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.